ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా ప్రేక్షకులారా, మీ అందరికీ శుభములు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినాలలో ప్రజలు ఎక్కువగా ఈ పనుల ఒత్తిడి వలన, పనుల భారము వలన అలసిపోయి బలహీనంగా నీరసించిపోతూ ఉంటారు. ఈ నీరసించిపోయేందువలన సరిగ్గా ప్రార్థన చేసుకోలేక, ఆత్మీయంగా ఎదగలేక బలహీనపడిపోతూ ఉంటారు. మాత్రమే కాదు, దేవునికి ఇవ్వవలసిన ముఖ్యత్వము దేవునికి ఇవ్వకుండా పడిపోతూ ఉంటారు. కానీ ప్రభు ఒక ఆలోచన చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథములో 16వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. పనుల భారమును యెహోవా మీద ఉంచితే, మన భారమంతా యెహోవా పైన పెడితే, ఆయన మన ఉద్దేశములను సఫలము చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మీరు గమనించండి. మనం పనులన్నీ పెట్టుకొని బలహీనపడి నీరసించి చాలా మనం ఏం చేస్తున్నాడు, కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అయితే అన్ని పనులు ఒకరే తల మీద వేసుకొని చేస్తూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు, మనం పని చేయాలి, పని చేయకుండా సోమరిపోతులుగా ఉండకూడదు, పని చేయాలి. అయితే మన పనులను దేవునికి అప్పగించాలి. దేవునిపై చూడండి, పనుల భారమును యెహోవా మీద ఉంచుము అని చెప్తున్నాడు. పనుల భారమును దేవుని పైన పెడితే, ఆ భారము, ఆ బరువు అనేది, ఆ టెన్షన్, ఆ ఒత్తిడి అనేది లేకుండా ఆ ఒత్తిడిని ప్రభు మార్చివేస్తాడు. ఆ ఒత్తిడిని, స్ట్రెస్ అంతా మార్చివేసి, టెన్షన్ అంతా మార్చివేసి, దేవుడు మనకు చక్కని బలమునిచ్చి, ఒక చక్కని విశ్రాంతితో కూడా, లేకుంటే చక్కని బలము కలిగి మనము మన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అప్పుడు మన పనులు మనకు చాలా సులభతరముగా మనకు అనిపిస్తాయి. ప్రియులారా, మీరు గమనించాలి. పనులు సులభతరముగా కావాలంటే, పనులలో కష్టము లేకుండా, భారము లేకుండా మనము ఉండాలంటే, మన పని విషయంలో ఒత్తిడి లేకుండా, మనం నీరసించిపోకుండా ఉండాలంటే, మన పనుల భారము యెహోవా మీద ఉంచాలి. దేవునికి వాక్యం ఇంకొక దగ్గర చెప్తున్నది, యెహోవా మీద నీ భారమును పెట్టుము అని చెప్తున్నాడు. ఆయన పైన మన భారం పెడితే తప్పకుండా దేవుడు ఆయన మోస్తాడు. మనం మోయాల్సిన పని లేదు. ఆయనకు అప్పగించినట్లయితే మన బరువులను, మన యొక్క బాధ్యతలను, మన కార్యములన్నిటినీ ఆయన మోస్తాడు. ఆయన మోసి మనకు ఏం చేస్తుంటాడంటే, చక్కని ఒక బలమునిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, నెమ్మదినిచ్చి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఏది కూడా, ఒక వివాహము కావచ్చు, ఇల్లు కట్టేది కావచ్చు, లేకుంటే ఏ పని అయినా కావచ్చు, మీరు టెన్షన్ తీసుకోకండి, ఓరిక కంగారు పడకండి. ఓరిక కంగారు పడుతూ, అయ్యో టెన్షన్ పడుతూ ఒత్తిడికి గురి కాకండి. ఆ పని ఏంటిదో, మీ పనులను, మీ ఉద్యోగాలను, మీ కఠినమైన మీ యొక్క జాబ్స్ని దేవునికి అప్పగించండి. మీలో దేవుడు ఉండి ఆ జాబ్స్ అన్నిటిని కూడా సులభతరం చేసి, మీ వివాహ కార్యక్రమాలను సులభతరం చేసి, మీ ఇల్లు కట్టే పనులను, మీకు భారమైన పనులను సులభతరము చేసి, మనకు మంచి బలమును, ఆరోగ్యమును ప్రభిస్తాడు. కాబట్టి దయచేసి ఇది మొదలుకొని పనుల భారమును యెహోవా మీద పెట్టుడి. దేవుడు మన కార్యములన్నీ సఫలము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమున ఈ మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప దీవెనలతో నింపండి తండ్రి. ముఖ్యంగా నాయన, ఈరోజు తండ్రి పనుల భారముతో, వ్యాపార భారముతో, మరి అదేవిధంగా తండ్రి మరి యజమానునికి సరైన జవాబు చెప్పలేని పరిస్థితుల్లో
కృంగిపోతూ కూడా ఎంతోమంది తండ్రి చిన్న చిన్న ఉద్యోగులు తండ్రి ఎంతో బాధపడుతూ ఉంటారు నాయన. వాళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. వాళ్ళ పనుల భారమును, పనుల ఒత్తిడిని నాయన నేను కాదు మీరు మోయండి అని మీకు అప్పగించినప్పుడు తండ్రి, అవును తండ్రి, సామెతలు 16:3 ప్రకారముగా పనుల భారమును యెహోవాకు అప్పగించుడి అని చెప్పినట్లుగా తండ్రి, యేసయ్యా అదిగో తండ్రి, ఈ బిడ్డల యొక్క పనుల భారములన్నీ మీపై ఉంచుతున్నాము. మాకు సులభతరముగా చేసి టెన్షన్స్, ఒత్తిడి లేకుండా వాళ్ళు మంచిగా నడిపించుదురుగాక. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తూ ఉన్నందుకు, చేయబోతూ ఉన్నందుకు వందనాలు. తొందరగా రాబోతున్న రక్షకుడు ప్రియుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.